అదే అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాకే 99% ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ప్రజా సంక్షేమం ఏర్పడిందని చెప్పి మాట్లాడడం కానీ గత ప్రభుత్వంలో ఎందుకు ఇంత ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? నా ఎమ్మటి రమ్మను ఎక్కడైనా సరే ఇళ్ళకి స్థలాలు ఇచ్చారు కదా. పూర్వము చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇల్లు ఇచ్చాడు. ఆ ఇంటి దగ్గరికి వెళ్దాం రమ్మనండి, నువ్వు ఇచ్చిన స్థలాల దగ్గరికి వెళ్దాం రమ్మనండి. ఆయన ఇచ్చిన స్థలాల్లో 10% కూడా ఉపయోగం లేదు. ఆయన ఇచ్చిన స్థలాలు 2,50,000 ఇస్తే ఆ 2,50,000లో అసలు వాళ్ళు 3,50,000, 4 లక్షలు, 5 లక్షలు అప్పు చేయాల్సి వస్తుంది. ఇవాళ అప్పు చేసి ఈ అప్పులకు వడ్డీ కట్టలేక అల్లాడిపోతున్నారు వాళ్ళు. అరే ఆ రోజు హింసిస్తున్నాడు, కట్టు కట్టు కట్టని. అప్పులకి ఎక్కడ తీసుకురాబడితే ఎక్కడ పడితే అక్కడ 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలకు తీసుకొచ్చి ఎన్నో బాధలు పడుతున్నారు వాళ్ళు. నువ్వు ఏమి కట్టట్లా, జగన్మోహన్ రెడ్డి ఏమిలా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 1,80,000 ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమీలా. రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఇచ్చిన స్థలాలు ఇల్లుండి ఆ ఇంటికి 10,000, 20,000 వసూలు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇవాళ స్థలాలు కొన్నాడు. కానీ ఆయన స్థలాలు ఏమీలా. ఈ వీళ్ళందరి దగ్గర వసూలు చేసి ఆ పొలాలు కొని ఆ సెంటు భూమి ఎంత అయింది? సెంటు భూమి ఎంత అయిందండి? 50,000, 60,000 కాదండి. ఆ సెంటు ఇరుకులా కట్టారండి ఇల్లు. ఆ ఇరుకులో ఏముండాలండి వాళ్ళు? రేపు పొద్దున గాలి ఆడిద్దండి. రేపు పొద్దున చెట్లు లేకపోతే అక్కడ ఎండలు వస్తే ఎలా ఉంటారో తెలుసండి. ఎంత ఘోరంగా ఉంటారంటే అంత ఘోరం ఉంటాయి. ఆ కాలువలు లేకపోతే ఆ మురుగు వాసనకి దోమలు వస్తే డెంగ్యూ, చికెన్ గుని అట్లాంటి రోగాలు వస్తాయండి. వీళ్ళకేం తెలుసండి ప్రజలకి? వాడేదో చెప్పాడు, మనం ఏదో వింటున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలకి. ఎందుకంటే అక్కడ మన దోమలు కొడతాయి, వీడు మన ఒత్తిడి పెట్టాడు, మనం ఎంతో ఇబ్బందులు పడుతున్నాం, ఈ 4 లక్షలకు వడ్డీ కట్టలేక అల్లాడిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు పడతాడు. ఇవాళ వ్యాపారాలు లేవు, వ్యవసాయం లేదు, కూలీలకు పని లేదు ఇవాళ. చివరిగా ఈరోజు రాష్ట్రంలో మీ బిడ్డని దళితులకి మేనమావలని నేనున్నాను, మైనార్టీలు, బీసీలందరికీ మీ అన్నగా నేను నిలబడ్డాను, అక్క చెల్లెమ్మలు అందరూ నా కోసం నిలబడ్డారు అని చెప్పి మాట్లాడుతూ పెద్దదారులందరూ ఒకవైపు ఉన్నారని చెప్పి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈసారి ఎన్నికలకు కులం కార్డు అనేది ఉపయోగపడుతుందంటారా? ఏం చెప్తారు? అసలు బీసీలు, ఎస్టీలు, ఎస్టీలు అందరూ ఇవాళ గుంపుగుత్తిగా ఒక చంద్రబాబు నాయుడు గారు గెలవకపోతే మా బిడ్డల భవిష్యత్తు బాగోదు, మనకి వ్యాపారాలు ఉండవు, మనకి లారీలకి పని లేదు. ఎంతోమంది లారీలు తిప్పుకుంటున్నారు. వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు, ఎంతోమంది బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరూ బిల్డర్స్కి పని లేక అల్లాడిపోతున్నారు. ఎందుకంటే వాడి ఇసుక ఇచ్చినా ఇవాళ 15,000, 20,000 అయింది. ఒకప్పుడు ఇసుక 3,000, 4,000కు దొరికేది. ఇవాళ వాళ్ళకి పని లేదు. ఇక్కడున్న పిల్లలు ఉన్న పక్క రాష్ట్రాల్లోకి వెళ్తున్నారు. చిన్న చిరు వ్యాపారులకు కూడా వ్యాపారాలు లేక, చిన్న చిరు వ్యాపారాలు కూడా వ్యాపారాలు లేక ఎంతో బాధపడుతున్నారు. ఒకప్పుడు 1,000 రూపాయల నుంచి 1,500 సంపాదించాడు, ఇవాళ 200, 300 సంపాదించాడు. ఏ చిరు వ్యాపారాన్ని మీరు ఎంక్వైరీ చేసుకోమని, వాళ్ళని ఎంక్వైరీ చేసుకోమని, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ మంత్రులు కానీ, ఎవరైనా సరే వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి ఎంక్వైరీ చేయమను. నేనేదో అబద్ధవార్థం కాదు, వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేయమను. 300 రూపాయలు కూలీ దొరకట్లే వాళ్ళ. వీళ్ళేదో ఊహించుకుంటున్నారు. వీళ్ళు మన జీవితాలు నాశనం చేశారని ప్రజలు నాడి ఫిక్స్ అయిపోయింది. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. అంటే కులం మారుతున్నారు కదా, కులం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? కులం దేనికి పనికిరాదని చెప్పేసి ప్రజలే నిర్ణయించుకున్నారు. ఒకప్పుడు మౌడి ఉన్నాడు, మౌడి అను వీళ్ళిద్దరు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమన్నా వెంకటేశ్వర సొమ్ములు ఆయనకి ఇస్తున్నాడు, ఆయన ఏమైనా తీసుకొచ్చేమన్నా ఈయనకి ఇస్తున్నాడు. రాముడు తలదీస్తే మన అక్కడ వాళ్ళే వల్ల కులాలు మతాలు ఇంతకుముందు ఆలోచించారు. కులాల మతాల గురించి చెప్పదు. మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మనకి వ్యాపారాలు బాగుండాలి, ఈ కులాల వల్ల మనకు కూడి పెట్టదని ప్రజలే నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ప్రజలు ఏంటంటే ఒక స్పందన వచ్చింది, మనకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టేవాడు ఎవడు ఉండడా, అన్నం పెట్టేవాడు కావాలయా, మనకి అన్నం పెట్టనోడు మనకి ఎందుకురా అని చెప్పేసి కులం ఎందుకురా, మతం ఎందుకురా అని వాళ్ళను ఇవాళ పల్లెలకు వెళ్దారమ్మా. నేను ఏమంటామనండి, ఏ పల్లెకని వెళ్దాం, నేను వస్తాను, అక్కడే నన్ను చెప్పుడుచుకోవటమని వాళ్ళు 100కి 90 మంది వాళ్ళలోనే మా బిడ్డల భవిష్యత్తు పోయిందని చెప్పేసి వాళ్ళ పనులకి ఎంతోమంది అల్లాడిపోతున్నారు. కులవద్దయ్యా బాబుగా, నీకు దండం పెడతావయ్యా, కులవద్దయ్యా, ఇవాళ భవిష్యత్తు గారింటికి వెళ్తాం. మేము భవిష్యత్తు గారింట్లో 90% కొట్టించారో లేదో చూడండి పల్లెల్లోకి వెళ్ళి. అంతగా అయ్యా చేయండి అయ్యా, మా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందంటున్నాడు. ఒకప్పుడు కరెంటు బిల్లు గురించి అడిగేవాడు కదయ్యా. కరెంటు బిల్లులు ఏదేదో చెబుతున్నాడు. పిల్లలకు ఆగమైపోతున్నారు. కులాలు మతాలొద్దు, రాండి సార్, బాబు గారు వస్తే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని భవిష్యత్తు గ్యారెంటీ ఎంత చక్కగా చేయించుకుంటున్నారు వాళ్ళు. ప్రతి పల్లెకి వెళ్తున్నా నేను.
వెళ్ళండి ప్రతి పల్లెకి వెళ్తే వాళ్ళే అంటున్నారు, అయ్యా సార్ కులాలు మాట్లాడదు సార్, మతాలు మాట్లాడదు సార్, వాడు వాడుకుంటున్నాడు సార్, చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు ఇస్తున్నాడు సార్ మా బిడ్డలకి, ఈడేవును మమ్మల్ని వాడుకుంటున్నాడు, ఆయనను భవిష్యత్తు ఇస్తున్నాడు, భవిష్యత్తు ఇచ్చినోడు మహానుభావుడా, మంచివాడా చెడ్డవాడు మీరే ఆలోచించండి సార్ అన్నాడు.